నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మిస్ వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే రామారావు గారు. ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా ఇటు సమంత గారి ఫ్యాన్స్ కి, నాగ చైతన్య ఫ్యాన్స్ కి మధ్య ఒక చిన్న వార్ నడుస్తుందని అనుకోవాలి. ఎప్పుడైతే శాకుంతలం మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో ఒకేసారి అది రీచ్ అవుట్ కాకపోయేసరికి, కొంతమంది అయితే డిజాస్టర్ అనేసరికి రకరకాల మాటలు వింటూ ఉన్నాం. సో ఫ్యాన్స్ కొంచెం యుద్ధం చేస్తున్నారని అనుకోవచ్చు. అంటే రెండు రకాలుగా వార్తలు చాలా మంది అవుతున్నాయి. ఇది శాకుంతల సినిమాకి ఏమో 8 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ అని ఇచ్చారని, దాంట్లో 4 కోట్లు తిరిగి ఇచ్చేస్తుందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నిన్న వచ్చింది. ఈ రోజు ఆవిడ పోస్ట్ చేసి పెట్టిందంటే ఆ సినిమా డిజాస్టర్కి నాకు సంబంధం ఏంటి అని, నాకు ఇంకా డబ్బులు తిరిగి రావాలి, అవి నాకు ఇవ్వాల్సిందే అన్నట్టుగా మాట్లాడారు అని కూడా వచ్చింది. అది అందువల్ల నేను ఎవరిని ముష్టి ఎత్తుకోను, నేను ఎవరు పడేస్తాను కానీ ముష్టి ఎత్తుకోను అని చెప్పేసి మొత్తానికి ఆవిడ బాధని ఆవిడ వ్యక్తం చేసింది. కానీ ఇక్కడ నాకు బాగా బాధ అనిపించింది ఏంటంటే, ఇప్పుడు ఈ తాలూకు ఈ సినేరియోలో హీరో అనిపించుకున్నవాడు అఖిల్. ఎందుకంటే ఓపెన్గా చెప్పాడు, హూ ఈజ్ చైతు అంటే సైలెంట్ కిల్లర్ అని చెప్పాడు అన్నమాట. తర్వాత సమంత కూడా కొన్ని మాటలు బాగా చెప్పింది అమ్మా. ఎందుకంటే నేనే ప్రపోజ్ చేశా ముందు, ఆయన బాగా నచ్చాడు నాకు. తర్వాత ఆయన జ్ఞాపకాల్ని ఒక్కొక్కటి అంటే జ్ఞాపకాలను ఒక్కసారి తుడిచేసుకోలేకపోయాను. ఈ సంవత్సరం అంతా పట్టింది. ఈరోజు ఏంటంటే చైతు జ్ఞాపక చిహ్నంగా వేసుకున్నటువంటి చివరి జ్ఞాపకం టాటూ అది తీసేస్తున్నాను అని చెప్పింది అన్నమాట. తర్వాత చైతుకి ప్రపోజ్ చేసింది నేనే, విడాకులు కోరుకుంది కూడా నేనే. అంత ఓపెన్గా చెప్పింది కదా, మరి చైతు ఏమైనా మాట్లాడవచ్చు కదా, దాన్ని రెస్పాండ్ అవ్వచ్చు కదా, ఏదో సమాధానం చెప్పాలి కదా. అంత లేకుండా మనుషుల భావంలా ఎదుర్కొంటాడు. అది నాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే అటు నాగార్జున కూడా బాధపడుతున్నాడు, ఏరా బంగారం అంటే అమ్మాయిరా, అమ్మాయితో నీకేం వచ్చింది అని చెప్పేసి. ఈ అఖిల్ బాధపడుతున్నాడు, మా వదిన ఎంత మంచిదో, నన్ను పూర్తిగా అంటే సొంత బ్రదర్లా చూసుకుందని చెప్పి అఖిల్ చెప్తున్నాడు. మరి ఇంకేంటి ప్రాబ్లం ఎక్కడొచ్చింది? అక్కడ అడిగిందట ఎవరు, నాగ చైతన్య తాలూకు తల్లి, ఏమమ్మా నువ్వు ఎందుకు వచ్చావంటే, లేదమ్మా ఆయన్ని తట్టుకోలేకపోతున్నాను, ఆయన టార్చర్ పడలేకపోతున్నాను, 1 రోజు 2 రోజులు కాదు, ప్రతిరోజు కూడా నన్ను నేర్పించేస్తున్నాడు అని చెప్పిందట. అంటే జనరల్గా ఉంటాయమ్మా, ఏదో అభిప్రాయవాదాలు వచ్చేంత మాత్రంలో విడిపోతే, నేను నా జీవితంలో పొరపాటు చేశాను అంటే నేను నా జీవితంలో పొరపాటు చేశాను, అదే పొరపాటు నువ్వు కూడా చేసావా అని చెప్పిందట. మీరు ఏమైనా అనుకోండి, మీరందరూ నాకు హ్యాపీగా అమెరికాలో కలుసుకుందట ఇవిడ వెళ్ళి సమంత. అంటే ఇక్కడ అక్కినేని నాగ చైతన్య తాలూకు ఫ్యాన్స్ కూడా ఆవిడ మీద రాళ్ళు విసరడం, ఆవిడ మీద ఏమో బురద జల్లడం, ఇది ఎంత మాత్రం మనం క్షమించకూడదు. ఏదైనా ఉంటే ముఖతః మాట్లాడుకోవాలి. ఆ సమంత ఎంత ధైర్యంగా మాట్లాడుతుంది, సమంత ఎంత ఫ్రాంక్గా ఉంటుంది. నువ్వు మగవాడివై ఉండి నువ్వెందుకు మాట్లాడవు? నువ్వు మొన్న ఎక్కడో చిన్న ఒక దాన్ని ఏమంటారు ట్రోల్ చేశాడు, ఏదో సమంతకి నాకు ఈ ఐటెం తినడం నాకు చాలా ఇష్టం, ఇప్పుడు నేను ఒక్కడనే తింటున్నాను అని చెప్పేసి ట్రోల్ చేశాడు. నా కంపెనీ లేకపోతే తినలేనరని ఒక పెద్ద లడ్డుగా ఉన్నట్టుగా వాడిని తీసుకొచ్చి వాడిని తినమని చెప్పాడు. కానీ ఇట్లాంటివన్నీ కాకుండా సరే జరిగిపోయింది తప్పు జరిగిపోయింది అనుకున్నట్టు ఈ బాధే ఉండేది కాదు కదా. ఇప్పుడు ఎవడో అంటాడు ముసలి మొహం తయారైంది అంటాడు, ఓ రోగిష్టి మొహం అంటాడు. వీళ్ళ తాలూ ఫ్యాన్స్ ఏమో డిజాస్టర్ అయిపోయింది, ఇక ఇండస్ట్రీలో వేషాలు పనిచేయదు అంటారు. దీన్ని మనం ఎంత మాత్రం కూడా క్షమించకూడదు నా ఉద్దేశంలో. ఎందుకంటే చాలా మంచి గొప్ప నటి, మన తెలుగులో మంచి బాగా పెర్ఫార్మెన్స్ చేసినటువంటి ఆర్టిస్టు ఎవరైనా ఉన్నారంటే సమంతే. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. కాదంటే ఏమో ఒకసారి ఆ గుణశేఖర్ అనేవాడికి బుర్ర పనిచేయలేదు. కానీ ఒక్కసారి మహానటిలో దుల్కర్ సల్మాన్ ఉన్నాడు కదా, ఆయన పెట్టుకుంటే ఎలా ఉండేది సినిమా మీకు? ఈ తరగతి డబ్బులన్నీ మలయాళంలో వచ్చేసి తెలుగు లాభంగా ఉండేదన్నమాట. అంటే దుష్యంతుడు అంత అందంగా ఉంటాడనమాట. ఎవరో తెలియని వాళ్ళు పెట్టేసుకొని సమంత చూడడానికి అబ్బాయి అందంగా ఎవరికి కావాలండి? మళ్ళీ అదే అంటున్నారు, అందం అంటున్నారు.
అందం ఎవరికి కావాలండి? చిరంజీవి కంటే అందగాళ్ళు ఎంతమంది లేరండి? కృష్ణ గారి కంటే అందగాళ్ళు లేరండి? నాగేశ్వరరావు కంటే అందగాళ్ళు లేరండి? అందం ఎవరికి కావాలండి? పెర్ఫార్మెన్స్. ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ అండి, నాని ఉన్నాడండి, నాని కంటే మీ ఊర్లో అందగాళ్ళు లేరా? రవితేజ కంటే మీ ఊర్లో అందగాళ్ళు లేరా? టాలెంట్ ఉండాలండి, పెర్ఫార్మెన్స్ ఉండాలండి. ఇన్ని కోట్ల మందిని అలాగే చూజ్ చేసి కట్టిపడేయాలన్నమాట. అది ఆ టాలెంట్ ఉండాలి. అది అందం అని ఎవరు చెప్తారు మీరు? నానికి ఏముంది? ఏ పర్సనాలిటీ ఉంది? ఆయన ఎందుకు ఇంత ఆదరిస్తున్నారు? సినిమాలు ఎందుకు అంత బాగా ఆడేస్తున్నాయి? దానికి కారణం ఏంటి? అల్లు అర్జున్ కంటే అందగాళ్ళు లేరండి? అందువల్ల అది కాదు కావడుతుంది. ప్రజల్ని మెప్పించడం మనకు కావాలి. మెప్పించారంటే ఎలా మెప్పిస్తారు? వాళ్ళు ముందు మన మనసుల్లో చోటు చేసుకోవాలి. మనం ఎప్పుడైతే మన మనసుల్లో చోటు చేసుకొని ఆయన స్థానం ఇచ్చామో ఆయన ఆదరిస్తాం. మహానటికి ఏమిటి? ఆ కీర్తి సురేష్ కొంచెం సావిత్రి పోలికలతో ఉంది. కానీ సావిత్రి ప్రేమించినటువంటి జెమినీ గణేష్ను ఆ దుల్కర్ సల్మాన్ కాకుండా ఎవరో పరిమాణంలో ఉండేశారనుకోండి, ఆ సినిమా అంత హిట్ అవుద్దా? నిజంగా ఆ దుల్కర్ సల్మాన్ నవ్వుతూ ఉన్నట్టయితే, ఆ పాటలో చూపిస్తున్నట్టయితే నిజంగా ఆ జెమినీ గణేష్ కంటే అందంగా ఉన్నాడు కాబట్టి ఆ సినిమా అంత బాగా పడింది అన్నమాట. సో నా ఉద్దేశం అది. అలా ఉంటే బాగుండేది. మన శాకుంతలో కూడా ఆ దుల్కర్ సల్మాన్ లాంటి వాడిని మంచి అందగాన్ని తీసుకొచ్చి పెట్టారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే ప్రభాస్ని పెట్టారనుకోండి, ఎలా ఉండేవాడు దుష్యంతుడు ఆ గెటప్లో. అది అలా చేయాలి. మీరు సినిమా తీసుకున్నప్పుడు ఏంటంటే కోట్లు కుమ్మరిస్తున్నారు, 100 కోట్లు కుమ్మరిస్తున్నారు. ఆ సినిమా బూడిదలో పూసిన పన్నీర్ అయిపోతే ఎలా అవుతుందమ్మా? అందువల్ల చైతు డెఫినెట్గా ఓపెన్ అప్ అవ్వాలి. చైతు తాను ఫ్యాన్స్ కూడా దయచేసి అలాగే ఆడవాళ్ళ మీద బుర్ర జల్లేది, ఆడవాళ్ళ మీద రాళ్ళు విసిరేది ఆ కార్యక్రమం మానుకోవాలమ్మా. అది నా ఉద్దేశం. ముఖ్యంగా సమంత ఫ్యాన్స్ అయినా చే ఫ్యాన్స్ అయినా ఇద్దరు కూడా ఏదో అంటే ఒక టైం వచ్చింది కదా అని ఏది పడితే అది మాట్లాడితే మనసులు ఇంకా బాధపడతాయి. రాళ్ళు విసరడం కరెక్ట్ కాదు కదా. ఆవిడెంతో నిన్న కాక మొన్న చావు బ్రతుకుల మధ్య కొంచెం కోలుకుంది. ఆ సినిమా ఏదో కొంచెం మనిషిని కొంచెం ఫ్రీడమ్ ఇచ్చింది. తర్వాత ఖుషి సినిమాకేం రెడీ అవుతుంది. ఇలాంటి సమయంలో కాళ్ళు రెండు విరగొట్టినట్టుగా వీరు చేస్తే అది ఎంత అన్యాయం. యాక్చువల్గా సమంత బాధలో ఉన్నప్పుడు ఫ్యాన్సే ఆమెకు సపోర్ట్ ఇచ్చారు, ఏం కాదులే అన్నట్టు. సో ఇలాంటప్పుడు కూడా ఫ్యాన్స్ ఒకేసారి రాళ్ళు రువ్వేసరికి బాధ వస్తుంది. అంటే సమంత ఫ్యాన్స్ రాళ్ళు రువ్వడం కాదు, చైతన్య ఫ్యాన్స్ రాళ్ళు రువ్వుతున్నారు. అదే చైతు ఫ్యాన్స్. ఇప్పుడు ఏమవుతుంది, చైతు ఫ్యాన్స్ మీద సమంత ఫ్యాన్స్ కొంచెం ట్రోల్ చేస్తున్నారు. ఇలా ఒకరి మీద ఒకరు ట్రోల్స్ చేసుకోవడం అంత మంచిది కాదేమో కదా. డెఫినెట్గా మంచిది కాదమ్మా, డెఫినెట్ మంచిది కాదు. అది అందువల్ల నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరు ఫ్యాన్స్కి సరే ఆపదలో ఉన్నటువంటి వాళ్ళు టాలెంటెడ్, మంచి ఎక్స్పర్టైజ్ ఉంది, మంచి టాలెంట్ ఉంది. మనకున్నటువంటి ఆల్మోస్ట్ #1 ఫిమేల్ ఆర్టిస్ట్ ఎవరంటే సమంత అని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నమాట. ఆవిడ మీద బుర్ర జల్లడం మాత్రం అన్యాయం. ఏది ఏమైనా ఇద్దరు ఫ్యాన్స్ రైట్ కొంచెం సహనం పాటించాలని, సమయంలో పాటించాలని. వాళ్ళు బతికించుకోవాలి కదా. వాళ్ళు ఫ్యాన్స్ అంటే ఏంటి, వాళ్ళు బతికించుకోవాలి, ఆపదలో ఆదుకోవాలి. వాళ్ళు అలాగా దానికి ఒక కవచం లాగా వాళ్ళు బతికించుకుంటూ వాళ్ళని ఇంకా మంచి లాంగివిటీ ఉండేలాగా చూసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.